సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ పై పలువురు ప్రముఖులు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉన్నారు. తాజాగా కేంద్ర హోంశాఖ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ విషయంపై స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన విధానాన్ని ఖండిస్తానని ట్వీట్ చేశారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ నటుడు అల్లు అర్జున్ కనీసం దుస్తులు మార్చుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా నేరుగా బెడ్రూమ్ నుండి తీసుకెళ్లడం దుర్మార్గమైన చర్య అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ అడ్వకేట్ విశాల్ గారు అందిస్తారు. సార్ చెప్పండి, ఇప్పటికే హీరో అల్లు అర్జున్ అయితే రిమాండ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది, ఎలాంటి సెక్షన్ల కింద ఈయనపై కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తుందంటారు? మేడం, ముందుగా అల్లు అర్జున్ గారు ఏదో పెద్ద స్టార్ అయినప్పటికీ ఈజ్ ఆల్సో ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఈజ్ గవర్న్ బై ఆల్ ద లాస్ విచ్ ఇస్ ప్రివలెంట్ ఇన్ ఇండియా. సో ఇతని మీద ఎఫ్ఐఆర్ క్రైమ్ నంబర్ 376 ఆఫ్ 24 5th రోజు డిసెంబర్ మంత్ 24 లో చిక్కడపల్లి పిఎస్ లో ఒక ఎఫ్ఐఆర్ అయింది అండర్ సెక్షన్స్ 105, 118 క్లాస్ 1 with 3 and 5 ఆఫ్ బిఎన్ఎస్. ఏంటంటే ఇతను ప్రముఖ హీరో తన మూవీ ప్రమోషన్ కోసం థియేటర్కి వచ్చినప్పుడు అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఒక బాలుడి ప్రాణం పోయినందుకు ఇతని పైన శిక్ష జరిగింది. ఇతను ఒక్కడే కాదు, ఆ సంస్థ అక్కడ ఉన్న సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ కానీ అల్లు అర్జున్ గారి టీం కానీ అందరి పైన కేసు చేయడం జరిగింది. ఈ రోజు అతన్ని రిమాండ్ తీసుకొచ్చినప్పుడు అతని ఎఫ్ఐఆర్ లో A11 గా చూపిస్తూ అతన్ని రిమాండ్ చేయడం జరిగింది. జస్ట్ ఇంతకు ముందే నాంపల్లి కోర్టులో రిమాండ్ తీసుకెళ్లారు. రిమాండ్ కన్ఫర్మ్ ఒక 14 days రిమాండ్ అతనికి విధించడం జరిగింది. మెయిన్లీ ద గ్రీవియన్స్ ఆఫ్ ది సెక్షన్ 105. ఇతనికి సరే చాలా మంది చాలా మాటలు చెప్పడం జరిగింది, 41 నోటీస్ ఇచ్చి పంపించేస్తారు అని. కాకపోతే 105 అనే సెక్షన్ బిఎన్ఎస్ లో ఏం చెప్తుందంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఆ సెక్షన్ ఏం చెప్తుందంటే దాని పనిష్మెంట్ 10 years ఇంప్రిజన్మెంట్ విత్ లైఫ్ ఆర్ 10 years. సో ఏ పనిష్మెంట్, ఎటువంటి సెక్షన్ అయినా సరే, ఎటువంటి యాక్ట్ అయినా సరే, దానికి ఉన్న పనిష్మెంట్ 7 ఏళ్ల కన్నా ఎక్కువ ఉంటే నీకు 41 నోటీస్ ఇచ్చే అవకాశం ఉండదు. ఇంకొకటి, ఈ రోజు రిమాండ్ 9th ACMM నాంపల్లి కోర్టు. ఆ కోర్టు జ్యూరిస్డిక్షన్, ఆ కోర్టుకి అంత పవర్ లేదు. అల్లు అర్జున్ గారికి కానీ అక్కడ సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ ఎవరైతే రిమాండ్ అయ్యారో ఆల్రెడీ వాళ్లకు కూడా బెయిల్ ఇవ్వాలంటే సెషన్స్ కోర్ట్ ఈజ్ ద కంపిటెంట్ కోర్ట్ టు గివ్ దెమ్ ద బెయిల్. లేదు, సెషన్ లో కూడా వాళ్ళు బెయిల్ అలౌ కాన క్రమంలో హైకోర్టు లేదా సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ ఖచ్చితంగా ఇది రిమాండ్ కోర్టుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా రిమాండ్ అవుతాడనే మేము అందరం భావించినాము. అలాగే అదే విధంగా రిమాండ్ కూడా జరిగింది. అల్టిమేట్ గా ఈ రోజు ఒక క్లియర్ పిక్చర్ ఏంటంటే నో వన్ ఈజ్ అబౌట్ ద లా అనేది మనము చూడొచ్చు మేడం. సార్, ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఎవరైతే హీరో అల్లు అర్జున్ పై భాస్కర్ కేసు పెట్టారో మళ్ళీ ఇప్పుడు తనే కేసు వెనక్కి తీసుకుంటాను అని అంటున్నారు. మరి దీన్ని ఎలా చూస్తారు? మరి ఆయన ఒకవేళ కేసు వెనక్కి తీసుకుంటే కనుక అల్లు అర్జున్ ని రిలీజ్ చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు భాస్కర్ అనే వ్యక్తిది కాదు మేడం, ఇప్పుడు ఇది సొసైటీకి సంబంధమైన కేసు. ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ అయితే అనేది కూడా దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ఇది కాంప్రమైజ్ కి వస్తే దిస్ ఇస్ నాట్ కాంపౌండబుల్. యాక్చువల్లీ ఈ కేసు కాంపౌండబుల్ కాదు, ఇది కాంప్రమైజ్ అయ్యే కేసు కాదు మేడం. హలో, ఓకే, థ్యాంక్ యూ సార్.
అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ చంచల్గూడ జైలుకు తరలించనున్న పోలీసులు అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాడివేడిగా వాదనలు జరుగుతున్నాయి. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తనపై నమోదైన కేసు కొట్టేయాలంటూ అల్లు అర్జున్ వేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. తొక్కిసలాట ఘటనలో తన క్లయింట్కు ఎలాంటి సంబంధం లేదని అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు. బెనిఫిట్ షోలకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే ఇచ్చామని ఆయన తెలిపారు. దీంతో అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నారా? బందోబస్తు కోసం డిసెంబర్ 2నే లేఖ